290 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణాలు చేశారు. దీనివలన వారికి దాదాపు 10,000 కోట్ల ఆదాయం మిగిలింది. అందులో ఇప్పుడు 7,400 కోట్లు ప్రభుత్వం బకాయి తీర్చింది. ఇంకా 2,600 కోట్లు ఇవ్వాలి. సరే, ఏదన్నా కానీ ఈ పథకం మహిళలకు చాలా ఉపయోగదాయకమైన పథకం. పక్కన ఉన్న గ్రామాల నుంచి రోజు కూరగాయలు పండ్లు అమ్ముకునే వాళ్ళకి చాలా ఆదాయం మిగులుతుంది. అదేవిధంగా చిన్న చిన్న చిరు ఉద్యోగస్తులు కూడా పక్క గ్రామాల నుంచి వచ్చే వాళ్ళకి కూడా జీతభత్యాలుగా ఛార్జెస్ రూపంలో వాళ్ళకి మిగులుతూ ఉంటుంది. అలాగే భవన నిర్మాణ కార్మికులు ఉంటారు, వాళ్ళకు కూడా మిగులుతుంది. ఈ విధంగా భవన నిర్మాణం అంటే కార్మికులు మహిళలు చేసేవాళ్ళు ఉన్నారు అందులో. ఆ విధంగా చాలా ఉపయోగదాయకమైన పథకం ఇది. దీన్ని స్వాగతిస్తున్నాం. ఇదే సమయంలో ప్రభుత్వానికి ఒక సూచన కూడా మేము చేయదలుచుకున్నాం. బస్ స్టాండ్లు కూడా బాగు చేసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఇక్కడికి వస్తే, ఇప్పుడు కొత్తగూడెం బస్ స్టాండ్కి వస్తే ఇక్కడ నడవటానికి లేదు, నిలబడటానికి లేదు. మరి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కలిపిన 140 బస్ స్టాండ్లు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. 143 బస్ స్టాండ్లు ఉన్నాయి. దానికి అన్నిటి కూడా అవసరం లేదు. కొన్ని ఏమో పూర్తిగా మార్చుకోవాలి. కొన్ని ఏదన్నా సగటులో 5 కోట్ల చొప్పున పెడితే దాదాపు 750 కోట్లతో అయిపోతుంది. మరి తప్పదు మీకు. ఇంత పెద్ద వేల కోట్లు పెట్టిన వాళ్ళు ప్రజలందరికీ మంచి సంకేతం ఇచ్చేది బస్ స్టాండ్. దానిపైన మీరు శ్రద్ధ పెట్టాలని కోరుతూ, నేను సింగరేణి వాళ్ళు కూడా CSR కింద నిధులు ఇవ్వాల్సిందే. CSR ఆ DMFT ఇవ్వాలి. అక్కడ పాల్మంచి బస్ స్టాండ్కి సంబంధించి జన్కో వాళ్ళు CSR కానీ ఇంకా ఇతర పద్ధతుల వాళ్ళు కూడా సహాయం చేయాలి. ఆ విధంగా నా వంతు కృషి కూడా నేను చేస్తున్నా. బస్ స్టాండ్లు సరిగా లేకుండా, మరుగుదొడ్లు సరిగా లేకుండా, ఏ నిమిషం ఎప్పుడు వర్షం పడుతుంది తెలియకుండా, బస్సులు మంచిగా లేకుండా, అందులో పనిచేసే సిబ్బంది జీవితాలకి మంచి సౌకర్యాలు లేకుండా, సిబ్బంది రోజు బాధపడుతూ, అదేవిధంగా సౌకర్యాలు లేని పద్ధతుల్లో ఈ మంచి పథకం అయినప్పటికీ దాని ప్రయోజనం మాత్రం ఉండదని చెప్పి తెలియజేస్తూ